హర్ష సాయి అంటే తెలియని నెటిజన్స్ లేరు. మంచితనం, మానవత్వం, దయాగుణం వంటి ట్యాగ్స్ తగిలించుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. చాలా మందికి అతడు రియల్ హీరో. నేడు అత్యాచార ఆరోపణలతో విలన్ అయిపోయాడు. ప్రేమ పేరుతో ఓ మహిళను వంచించి నయవంచకుడైపోయాడు. అతడిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో 5 రోజుల క్రితమే ఫిర్యాదు చేసింది బాధితురాలు. మూవీ డిస్కషన్ చేయాలంటూ ఇంటికి పిలిచి మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. అలాగే వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆనాటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఈ యూట్యూబర్. దీంతో హర్ష సాయి ఎక్కడా అనే ప్రశ్న మొదలవుతోంది. అతడిపై కేసు ఫైల్ అయి దాదాపు వారం రోజులు గడుస్తున్నా అతడిని పట్టుకోలేకపోయారు పోలీసులు. ఆడియో లీకులు, పోస్టులతో సోషల్ మీడియాతో టచ్లో ఉంటున్న హర్ష సాయిని క్యాష్ చేయలేకపోవటం, కేసు డిలే కావటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హర్ష సాయిని పట్టుకునేందుకు పోలీసులు జాప్యం చేస్తున్నారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినా ఎందుకతడు దొరకట్లేదని గుసగుసలాడుకుంటున్నారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఇట్టే పట్టేసిన అదే నార్సింగి పోలీసులు హర్ష సాయిని పట్టుకోవటం కష్టమేమీ కాదు. కానీ ఎందుకు పట్టుకోలేకపోతున్నారో $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. అంతలో అతడు విదేశాలకు చెక్కేందుకు ప్లాన్లో ఉన్నాడని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇదే నిజమైతే అతడు చిక్కడం మాత్రం కష్టమే. కలుగులో ఉన్న ఎలుకను బయటకు తెచ్చేందుకు ఎంతో టెక్నాలజీ ఉన్నా పోలీసులు సరైన రీతిలో వినియోగించుకోవటం లేదా అనే ప్రశ్న నెటిజన్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే హర్ష సాయి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వివాదాల డొంక మళ్లీ కదులుతోంది. అతడిపై ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. గేమ్ యాక్టింగ్ ని ఉల్లంఘించారని హర్ష సాయిపై తెలంగాణ డీజీపీకి కంప్లైంట్స్ అందుతున్నాయి. ఇదే కాదు, అటు ఏపీలో కూడా బాధితులు క్యూ కడుతున్నారు. అతడు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఆర్థికంగా నష్టపోయామని, అప్పుల పాలయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. హర్ష సాయి మాత్రమే కాదు, సగం నేరాన్ని పంచుకున్న అతడి తండ్రి కూడా పరారీలోనే ఉన్నాడు. ఫ్యామిలీ మొత్తం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే హర్ష సాయి తనపై చేస్తున్న ఆరోపణలు కొట్టివేస్తున్నాడు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ట్వీట్ చేసి అడ్వకేట్ని రంగంలోకి దింపాడు. మరింతకీ హర్ష సాయి ఇప్పుడెక్కడున్నాడు అంటే మరో వార్త కూడా వినిపిస్తోంది. ప్రపంచ యాత్రికుడు అవినాష్తో కలిసి హర్ష సాయి ఉన్నాడనే ఓ ప్రచారం సాగుతుంది. మరిది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ అదే నిజమైతే అవినాష్ కూడా చిక్కుల్లో పడ్డట్టే. చూద్దాం మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో.